హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇక్కడ లగేజ్ ప్యాక్ అవుతుంది. వరంగల్ నుంచి వచ్చాక 1-2 డేస్లో మేము రాజమండ్రికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి, ఇద్దరింటికి వెళ్ళాము. సో ఇక్కడ ప్యాకింగ్ జరుగుతూ ఉంది. మా వారికి ఆ రోజు ఆఫీస్ ఉండిందనమాట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా అని ఆయన డ్రెస్సెస్ అన్నీ నీట్గా ఐరన్కి ఇచ్చేసి అవి నీట్గా వచ్చేలాగా ఆ టైంకి చూసుకున్నాము. కానీ అందులోంచి సెలెక్ట్ చేయడం అంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి, అక్కడ మా వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట. ఆ ప్రాసెస్ టైం పడుతుంది. నాకు తెలుసు కదా మా ఇంట్లో ఎవరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఈ మధ్య అన్నది. నాది తొందరగా అయిపోతుంది, అక్షయ్ తొందరగా అయిపోతుందండి. మా వారితో ఒక పట్టాన అవ్వదు. సో ఈ లోపల డిన్నర్ చేసేయచ్చు కదా అని నేను ఇడ్లీ తింటూ ఉన్నాను. జర్నీ ఉంది కాబట్టి లైట్గా తింటే బాగుంటుందని నేను ఇడ్లీ తెప్పించుకున్నా. అండ్ లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇక్కడ ఒక ఆరెంజ్ బ్యాగ్ కనబడుతుంది కదా, అది మా అత్తయ్య గారి బ్యాగ్. సో అది ఊరు వెళ్తుంది, మళ్ళీ ఎవరితో అయినా కూడా వచ్చేస్తుంది అనమాట. అది సడన్ సర్ప్రైజ్లు ఇచ్చే బ్యాగ్ మాకు. మా అత్తయ్య గారు ఏదైనా రెడీ చేశారు, ఇంట్లో స్నాక్స్ అవి ఉన్నాయి అట్లా అన్నప్పుడు ఊరి నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తే వాళ్ళతో పంపించేస్తున్నారనమాట ఆ బ్యాగ్లో పెట్టి. సో అది మా అత్తయ్య గారి బ్యాగ్ అనమాట. అది వచ్చిన ప్రతిసారి మళ్ళీ వెనక్కి వెళ్తుంది కూడా. సో అది హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చిందో లెక్కలేదు. అండ్ మా స్లీపర్ అయితే వచ్చేసింది. చాలా నీట్గా అది ఉంది, బాగుంది. మంచిగా రెస్ట్ తీసుకున్నాం మేము. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఈసారి వందే భారత్లో ట్రావెల్ చేయాలి, అక్షయ్కి చూపించాలి అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ కుదరలేదనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి. అసలు ఇప్పుడు దాకా నేను వందే భారత్లో జర్నీ చేయలేదు. నాకు చూడాలని ఉంది కానీ కుదరట్లేదనమాట. లాస్ట్ మినిట్ ఇంకా అలవాట్లో స్లీపర్సే బుక్ చేసేస్తున్నారు ఈయన. సో అలా ఈసారి కూడా కుదరలేదు. అండ్ ఇక్కడైతే సీటింగ్ అదంతా కూడా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ మేము రీచ్ అయ్యేటప్పటికైతే మార్నింగ్ అయిపోతుంది, టిఫిన్స్ టైము అట్లా అయిపోతుంది అనమాట. 8 అలా అవుతుంది. సో అక్కడ వెళ్ళేటప్పటికైతే కడియం వస్తుంది మాకు. కరెక్ట్గా మేము లేసే టైంకి కడియం వస్తుంది. గ్రీనరీ అది బాగుంటుంది, చూపిస్తాను. ఈ ట్రిప్ అంతా ఎలా ఉంటుందంటే నాకు ఇష్టమైనట్టు నేను ఉన్నానండి. నాకెంతో ఓపిక ఉంటే అంతగానం నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంతా కొంచెం అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకని ఆరోగ్యం బాగున్నప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నది మైండ్లో పెట్టుకుని వెళ్ళిన ట్రిప్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూస్తున్న గ్రీనరీ అంతా కూడా కడియం నర్సరీస్. రాజమండ్రి రాకముందు ఆ రూట్లో ఉంటుంది. సో ఈ ఊరంతా కూడా నర్సరీసే ఉంటాయన్నమాట. రకరకాల మొక్కలు. అసలు ఈసారి నేనైతే చాలా వెరైటీస్ చూశానండి. ఎంత బాగున్నాయో, కొత్తగా అనిపించింది నాకు కూడా. అంటే డిఫరెంట్ షేప్స్లో మొక్కల్ని రెడీ చేశారనమాట. చాలా బాగున్నాయి. బస్లో కనపడుతూ ఉంటాయి ఇవన్నీ. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుండు, కానీ కుదరలేదు నాకు. అండ్ ఇక్కడ మొదలైపోయింది అనమాట ఫుడ్ ఫెస్టివల్. నాకు ఒక్కొక్కసారి ఫుడ్ చూస్తేనే ఏడుపు వచ్చేసే అంత సిచ్యువేషన్స్ కూడా రేజ్ అయ్యాయి. బట్ ఇంకా తప్పదు. మా వాళ్ళు కొంచెం గట్టిగా నిర్ణయం చేసుకున్నారు కాబట్టి నాకు తినిపించాలని ఇంకా నేను తప్పించుకోలేను. సో కొన్ని ఏంటంటే చూడంగానే తినేయలేకపోతున్నాను, కానీ తినాలి, తప్పదు. అలా ఉందన్నమాట. అనేమిక్ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ యశోదాలో మనకి ట్రీట్మెంట్ అయ్యింది. అప్పుడు బ్లడ్ ఎక్కించుకోవడము, ఐరన్ ఎక్కించుకోవడం ఇవన్నీ జరిగాయి. బట్ 1 ఇయర్ లోపలే మళ్ళీ వాల్యూస్ డ్రాప్ అయిపోయాయి అన్నమాట. సో దానికి రిలేటెడ్ టెస్ట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలియకుండానే నేను వెయిట్ పెరుగుతూ ఉన్నానన్నమాట. నేను ఎప్పుడూ కూడా 56 అట్లనే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు 60కి వెళ్ళాను. ఇంకా పెరుగుతూ ఉన్నాను. నాకు తెలియట్లేదు అది ఎక్కడ ఆగుద్దో అని. సో ఇక్కడైతే వర్షం వస్తూ ఉంది. మంచిగా వర్షం చూస్తూ మా వారు టిఫిన్ తింటూ ఉన్నారు. ఒకరు షార్ట్ మీద రాశారు, మీ వారు చాలా ఏమంటారు నెమ్మదస్తుల్లా ఉన్నారు, నేనైతే చాలా చట్నీ వేసుకుని తినేస్తానని. అట్లేం లేదండి. చట్నీ ఒక 2-3 సార్లు అయినా సర్వ్ అవుతుంది. అది ఫస్ట్ సర్వ్ అనమాట, అందుకని అలా ఉంది. నేటివ్కి వెళ్ళామంటే ఏదో ఒక ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో వీళ్ళిద్దరూ భోజనాలకు వెళ్తూ ఉన్నారు. అండ్ అక్షయ్ అయితే ఇక్కడ పొట్టను లోపలికి తోసేస్తూ ఉన్నాడు. తనకి వాళ్ళ నాన్న యంగ్గా కనపడాలన్నమాట. సో నేనైతే వెళ్ళలేదు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. అందుకని మా అమ్మ ఏం చేసింది, అక్కడ వెరైటీస్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చి పెట్టి వెళ్ళిందనమాట. నీకు ఓపిక ఉన్నప్పుడు తిను అని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా అమ్మ నాకు
పువ్వులు అలంకరిస్తూ ఉంది. ఆ పిలక ఉన్నదే కొంచెం. దానికి పొద్దున్న ఒక వెరైటీ, సాయంత్రం ఒక వెరైటీ పెడుతూ ఉంది. దానికి మళ్ళీ ఫోటో షూట్స్ అనమాట. ఇంత బాగా రెడీ అయింది ఎందుకు అంటే అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళడానికనమాట. సో మా వారు వచ్చారు అంటే ఒక్కరోజు మాత్రమే నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. మిగతా అంతా అత్తయ్య గారు వాళ్ళ ఊర్లోనే అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అయిపోయింది నేను వెళ్ళి కూడా. లాస్ట్ టైం మా ఇద్దరికి మనస్పర్ధలు అవ్వడము, మళ్ళీ నాకు యశోద ట్రీట్మెంట్ ఇది అవ్వడము, సో వాటిల్లో పడి ఇంకా అటువైపు వెళ్ళలేదు. ఎందుకో మనసు, మన లేడీస్కి ఉండే ప్రాబ్లమే కదా, టైం పడుతుంది మనకి అన్నీ మర్చిపోవడానికి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కదా. నాకు కూడా అంతే. ప్రతి మ్యారీడ్ లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అసలు ఏ గొడవలు పడకుండా ఉన్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్తో ఉన్నట్టు. కానీ నార్మల్ పీపుల్ అందరూ కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ని క్యారీ చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న ఈగో క్లాషెస్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. మేమేమి మినహాయింపు కాదు. సో మేము కూడా అందరిలాగే అనమాట. అండ్ ఇక్కడ ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మా వారి స్కూల్ వస్తూ ఉందన్నమాట, దీప్తి పబ్లిక్ స్కూల్. సో అక్షయ్కి ప్రతిసారి చూపిస్తూ ఉంటామన్నమాట. మా చిన్నప్పటివన్నీ అక్షయ్కి తెలవాలి అని మాకు ఉంటుంది మనసులో. సో దట్ తనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇది మా నాన్న స్కూలు, ఇది మా అమ్మ స్కూలు, ఇక్కడ వీళ్ళు ఆడుకున్నారు, ఇక్కడ వీళ్ళు పెరిగారు అని ఉంటుంది కదా. సో ఆ సంతోషం మాకు. అండ్ ఇక్కడ మొత్తం దారిలో అంతా కూడా పొలాలే ఉంటాయి. వెళ్ళేటప్పటికి కొంచెం చీకటి పడింది. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళకి నేను వస్తున్నట్టు తెలియదు. వాళ్ళకి సడన్ సర్ప్రైజ్, కానీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక అనిపించింది ముందు చెప్పి వెళ్ళుంటే బాగుండు అని. ఎందుకు అంటే అక్కడ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందండి. అది పెళ్ళి కావచ్చు, పేరంటం కావచ్చు, ఊర్లో గుడిలో మాకు శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ రెడీ అవ్వాలంటే చీర ఇవన్నీ పెట్టుకుని వెళ్ళాలి కదా. సో మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయాం అలాగా. సో తర్వాత అత్తయ్య గారు చెప్పారు, ఇది ఉంది, నువ్వు ఉంటావా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవి తెచ్చుకోగలుగుతావా అని. మాకు అక్కడ 1/2 అవర్ అండి, 1/2 అవర్ 40 minutes. సో ఏదున్నా అటు ఇటు తిరుగుతామన్నమాట. మాకు ఒక స్కూటీ ఉంటే చాలు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము. సో ఇట్లా అడిగేసరికి అయ్యో చెప్పి రావాల్సిందేమో, వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి రాలేదు, మామూలుగా రోజువారీ ఇంట్లో వేసుకునే తెచ్చేసాను అనుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాం అనమాట. సో ఇట్లా అప్ అండ్ డౌన్స్ చేసే ఇదిలో మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ దొరికినాయి నాకు. అండ్ అక్షయ్కి అయితే ఇక్కడ స్పెషల్ బెడ్ వచ్చింది ఈసారి, పెద్దోడైపోయాడు కదా. కానీ అది తనకి కొత్తగా ఉండి నిద్ర పట్టక మళ్ళీ మాతోటే జాయిన్ అయిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జున్ను. సో పల్లెటూరుకి వెళ్ళామంటే జున్ను కంపల్సరీ ఉంటుంది కదా, చాలా టేస్టీగా అనిపించింది. నేను ఎందుకో షుగర్స్ కొంచెం కట్ చేద్దాం అనుకుంటూ ఇంకా ఎక్కువ తినేసాను అనమాట. మా సైడ్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా స్వీటే ఉంటుందండి, ప్రతిదీ స్వీటిషే ఉంటాయి అన్నమాట. మనం తప్పించుకోలేము. మా వైపు ఏదైనా మర్యాదలు ఉన్నాయంటే అందులో స్వీట్ కంపల్సరీ అనమాట. అండ్ ఇక్కడ నాకెందుకో మనసుకు ప్రశాంతంగా అనిపించినాయి. మనకి కొన్ని ఉంటాయి చూడండి, సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, మనం నేచర్లో కూడా అవి నెతుక్కోవచ్చు అనిపించింది. ఇది సపోటా ఆకు, ఇందాక మీరు చూసిందైతే అది అలా తిరుగుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపించి వీడియో తీశాను. అండ్ ఇక్కడ మా వాళ్ళు షటిల్ ఆడుతూ ఉన్నారు. సో నేను ఆడియన్ అనమాట. ఆడియన్స్కి రిఫ్రెష్మెంట్స్ కింద సపోటా ఇంకా ఇవి మురుకులు, సో ఇవి పెట్టారు. నేను తింటమే, నాకు ఈ జర్నీ మొత్తంలో నేను చేసింది తినడం మాత్రమే. అండ్ ఆ తర్వాత చుట్టాలందరినీ ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ ఉన్నాము. ఊరంతా మారిపోతూ ఉంది. అంతకుముందు ఉన్న పెంకుటిల్లు కావచ్చు, చిన్న చిన్న ఇల్లులు ఇప్పుడు నెమ్మదిగా డాబాలు, డూప్లెక్స్లు అవుతూ ఉన్నాయి. అంటే ఆ ఇల్లులు పాతవైపోవడంతో పిల్లలు పెద్దయ్యారు కదా ఇప్పుడు, సో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇల్లుల్ని కొంచెం రీమోడల్ చేపిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా కమింగ్ 5-10 yearsలో పల్లెటూర్లన్నీ ఒక మినీ టౌన్ లాగా అయిపోతాయి అన్నమాట. ఊరికి వెళ్ళామంటే మా ఫేవరెట్ థింగ్ చుట్టాలని కలవడం. ఒక 4-5 ఫ్యామిలీస్ ఉంటాయండి, వాళ్ళని కంపల్సరీ కలిసి వస్తాము. ఇంకా టైం ఉంటే మిగతా వాళ్ళని కూడా కలిసి వస్తామన్నమాట. ఈ 4-5 ఫ్యామిలీస్ మాకు చాలా క్లోజ్ అనమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళని మాత్రం మేము కలవకుండా రాము. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఛానల్లో చూసినవన్నీ కూడా చెప్తా ఉంటారనమాట. నువ్వు చాలా బాగా చెప్పావు, చాలా బాగా చేసావు, అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా అప్రిషియేట్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఒక్క మాట, నువ్వు బాగా చేస్తున్నావు, అట్లా ముందుకు వెళ్తూ ఉండు అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో భలే హ్యాపీగా అనిపించింది. అందరినీ కలిసాము. ఆ తర్వాత క్రికెట్ ఆడడానికి వచ్చాము. సో ఇక్కడ ఒక క్రికెట్ ప్లేస్ ఉంది. ఇంకొక లాస్ట్ బాల్. మీలో ఎంతమంది క్రికెట్ ఆడేటప్పుడు అవుట్ అయితే మాట్లాడకుండా బ్యాట్ని ఇంకొకరికి ఇచ్చేసి వస్తారు? నేనైతే ఇవ్వను. ఇంకొక ఓవర్ ఆడే వస్తారు. నేనైతే అస్సలు ఒప్పుకోను. నేను అవుట్ అయ్యాను అంటే వాళ్ళు సరిగ్గా బాల్ వేయలేదు, అది వైడ్ వెళ్ళేది, అది చాలా పైకి ఎగిరింది, ఏదేదో చెప్తాను. అస్సలు ఒప్పుకోలేను అనమాట. చిన్నప్పటి నుంచి ఉంది ఇది. చిన్నప్పుడు కూడా క్రికెట్ ఆడేవాళ్ళం మా ఇంటి పక్కన గ్రౌండ్లో. అండ్ ఇక్కడ ఏదో వచ్చినంతలో ఆడుతూ ఉన్నానండి. జస్ట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది అని. అసలు అక్కడికి లేడీస్ ఎవ్వరూ వెళ్ళరు, నేనే వెళ్ళాను. బట్ స్టిల్ నాకు ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది అన్నట్టుగా వెళ్ళాను. క్రికెట్ ఆడి చాలా సంవత్సరాలు అయింది. అదొక ఇష్టం మీద వెళ్ళాను అనమాట. అది పొలాల మధ్యలో అలా చేశారు. మా ఇంటికి వాకబుల్ అనమాట అది. సో వెళ్ళొచ్చేసాము. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్.